రోజు బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్తో సూపర్ 8 దశ ముగిసింది. ఇక సెమీఫైనల్ మ్యాచ్లు రెండూ కూడా జూన్ 27న అంటే గురువారం రోజున జరగనున్నాయి. సెమీఫైనల్ 1 మ్యాచ్ భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయం 6 గంటలకు జరగనుండగా రెండో సెమీఫైనల్ మ్యాచ్ అదే రోజు రాత్రి 8 గంటలకు జరుగుతుంది. ఇక ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ల ఫలితాల ఆధారంగా ఏ 4 జట్లు సెమీఫైనల్కి వెళ్లాయి, సెమీస్ 1 ఆడే జట్లు ఏవి, సెమీస్ 2 ఆడబోయే జట్లు ఏవి అనేది ఇప్పుడు చూద్దాం. ఐసీసీ రూల్స్ ప్రకారం గ్రూప్ 1లో టాప్ 1గా నిలిచిన జట్టు గ్రూప్ 2లో రెండో స్థానంలో ఉన్న జట్టుతో సెమీఫైనల్ 2ని ఆడుతుంది. అదేవిధంగా గ్రూప్ 1లో రెండో స్థానంలో ఉన్న జట్టు గ్రూప్ 2లో టాప్ స్థానాన్ని కైవసం చేసుకున్న జట్టుతో సెమీఫైనల్ 1 ఆడుతుంది. గెలవక తప్పని మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్పై చరిత్రలో నిలిచిపోయే విజయాన్ని నమోదు చేసింది. ఏకంగా 8 పరుగుల తేడాతో గెలిచి మొదటిసారి సెమీస్కు చేరుకోగా ఆస్ట్రేలియాని ఇంటికి పంపింది. ఆఫ్ఘనిస్తాన్ సాధించిన ఈ థ్రిల్లింగ్ విక్టరీతో ఆసీస్కి గట్టి షాక్ తగిలిందని చెప్పాలి. ఈ మ్యాచ్తో సూపర్ 8 మ్యాచ్లు ముగిశాయి. మొత్తంగా ఇండియా, ఆఫ్ఘనిస్తాన్, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్ జట్లు సెమీస్కి చేరుకున్నాయి. గ్రూప్ 1లో ఇండియా, ఆఫ్ఘనిస్తాన్ జట్లు మొదటి 2 స్థానాలు ఉండగా గ్రూప్ 2లో సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్ జట్లు టాప్ 2 స్థానాలు దక్కించుకున్నాయి. ఈ లెక్క ప్రకారం సెమీఫైనల్ 1 మ్యాచ్ సౌత్ ఆఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ మధ్య బ్రెయిన్లారా ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగబోతోంది. ఇక సెమీఫైనల్ 2 మ్యాచెస్ ఇండియా, ఇంగ్లాండ్ మధ్య గయానా నేషనల్ స్టేడియంలో జరగనుంది. ఈ 2 మ్యాచ్ల్లో గెలిచిన జట్లు జూన్ 29 శనివారం రోజున కెన్సింగ్టన్ ఓవల్ మైదానం వేదికగా ఫైనల్లో తలపడతాయి. సెమీఫైనల్ 1కి అలానే ఫైనల్ మ్యాచ్కి ఐసీసీ రిజర్వ్ డేని కేటాయించగా సెమీఫైనల్ 2కి ఎటువంటి రిజర్వ్ డేని కేటాయించకపోవడం గమనార్హం. మీ దృష్టిలో ఫైనల్ ఏ 2 జట్ల మధ్య జరగబోతోంది అని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.